మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల పార్టీ మారిన పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎంసీహెచ్ఆర్డీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో, 4 గంటలకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. 5:30కు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, 7 గంటలకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గాల అభివృద్దిపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. రేపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనేక అంశాలు ప్రస్తావించనున్నారు. ఎందుకంటే ఇటీవలే తాజాగా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ రైతు కూలీ భరోసా, ఆత్మీయ భరోసా, అనేక రేషన్ కార్డుల పంపిణీ, ఇలాంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన సందర్భంలో, ప్రారంభించిన సందర్భంలో ఎమ్మెల్యేలకు ఇక్కడ నుంచి మనం పార్టీపై ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పొలిటికల్ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి. ఎందుకంటే గతంలో ఎన్నో పెండింగ్ అంశాలను కాంగ్రెస్ ఒక్కొక్కటిగా అన్ని ప్రజలకు సంక్షేమ పదాలు అందిస్తూ వస్తుంది. ఈ క్రమంలో మరొక ముఖ్యమైన అత్యంత ప్రభుత్వం చాలా ప్రయారిటీ ఇస్తున్న దాంట్లో ఒకటి కులగణన అంశాన్ని కూడా తీసుకుంటుంది. ఈ కులగణన అంశానికి సంబంధించి దీనిపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీలో బీసీలో ముఖ్యంగా కొంత ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర కొంతమంది వ్యక్తులు కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ పైన, అధికార పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ప్రజల్లోకి. అదేవిధంగా ముఖ్యంగా బీసీ వర్గాల్లోకి కొంత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కులగణనకు సంబంధించిన పాజిటివ్ అంశాన్ని ప్రజలు ఎక్కువ తీసుకెళ్తే మనం బీసీలను ఆకట్టుకున్నట్టు ఉంటుంది. భవిష్యత్తులో ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా 42% పార్టీ పరంగా అమలు చేస్తాము. ఈ విషయాన్ని మనం కింద క్యాడర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కొంత ఎమ్మెల్యేలకు భేటీలో చర్చించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అయితే మరొక ముఖ్య అంశం ఏంటంటే ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం కొంత కాంగ్రెస్ పార్టీలో కలకరం రేపింది. అధికార పార్టీలో ఎందుకు ఉన్నట్టుండి ఎమ్మెల్యేల సమావేశం ఎందుకు కావాల్సి వచ్చింది? సొంత పార్టీ పైనే అధికార పార్టీకి సంబంధించిన నేతల సమావేశం కావడంతో పాటు కొంతమంది మంత్రుల తీరు కావచ్చు, నేతల తీరు పైన బాహాటంగా చర్చించినట్టు, వాళ్ళ తీరు సరిగ్గా లేకపోవడం అని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ ఎమ్మెల్యేలను కూడా కొంత పర్సనల్ గా పిలుచుకొని ఎమ్మెల్యేలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కొంతమంది అధికార పార్టీలో ఉన్నప్పటికీ తమ అనుకున్న పనులు కావట్లేదని కొంత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అట్లాంటి ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా గుర్తించి జిల్లాల వారీగా వాళ్ళతో ప్రత్యేకంగా చర్చించి వాళ్ళు బుజ్జగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లబోతున్నాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళకు వివరించే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు ఏవైతే ప్రధాన అంశాలుగా చేసుకొని అధికార పార్టీ పైన రేవంత్ సర్కార్ టార్గెట్ చేస్తూ వస్తున్నాయో అలాంటి అంశాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా ఇలాంటి అంశాలను తీసుకొని మనం ఎక్కడ ప్రజలకు మనం తీసుకున్న సంక్షేమ కార్యక్రమం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాము, ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉందా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, అలాంటి వాటిని సవరించుకొని ప్రజల్లోకి తమ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలపైన కొంత వివరించాలి, స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇది పొలిటికల్ గా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ పరంగా జనాలోకి తీసుకోవాలనే ఒక అంశంతోనే రేపు భేటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటగా రేపు ఎంసీహెచ్ఆర్ లో 3 గంటలకు ప్రారంభమైన ఈ భేటీలు జిల్లాల వారీగా కొనసాగుతూ వస్తున్నాయి. మొదటగా 3 గంటలకు ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. జిల్లాలకు సంబంధించి మొదటి సందర్భంగా 3 గంటలకు రేపు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలతో భేటీ అవుతున్నారు. గంట సేపు ఎమ్మెల్యేలతోని జిల్లాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం, ఒకరిద్దరు మంత్రుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతుంది అనుకోవచ్చా? దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇదే ఒరవడిలో ఉన్నారు. చాలా పనులు అవ్వట్లేదు, ప్రజల నుంచి అసంతృప్తి వస్తుంది అనేటటువంటి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారని అనుకోవచ్చా?
తప్పకుండా శుభ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు బాహాటంగానే చర్చ జరుగుతా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేల అసంతృప్తి కారణం ఏంటి, ఎక్కడ మనము అధికారంగా సంబంధించి పిసిసి పార్టీ పరంగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలను ఎందుకు డీల్ చేయలేకపోతున్నాము, వాళ్ళ అసంతృప్తిని గుర్తించాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే జిల్లాల వారీగా సంబంధించి ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అవుతున్నారు. మొదటగా 3 గంటలకు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. అదే తర్వాత నెక్స్ట్ 3 నుంచి 4 గంటల వరకు భేటీ అవుతారు. 4 గంటల 15 నిమిషాలకు వచ్చేసి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ తర్వాత 5:30కి హైదరాబాద్, నల్గొండ, మెదక్, తర్వాత రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా సంబంధించి ఇలా మొత్తం ఒకటే రోజు గంటల వ్యవధిలోనే మొత్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ ఎమ్మెల్యేల సమావేశంలో ఎందుకంటే రీసెంట్ గా కొంతమంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం బాహాటంగా చెప్పారు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఇచ్చిన దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇట్లాంటి పార్టీని మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అసంతృప్తులు కానీ ఇంకా ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టాలి. మీకు అసంతృప్తి కారణాలు ఉంటే వాటిని పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా తీర్చే అవకాశం ఉంటే వాటికి సంబంధించి కొందరు క్లియర్ చేస్తాము. అదే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొంత గైడ్ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల కన్నా విత్ ఇన్ ద సొంత పార్టీలోనే కాంగ్రెస్ లోనే అంతర్గతంగా ఇలాంటి పరిణామాలు కొంత గత ఈ మధ్య 2-3 రోజుల్లో కొంత కలవరం పెడుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావచ్చు, అదే విధంగా నిన్నటికి నిన్న బీసీకి సంబంధించి కులగణకు సంబంధించిన అంశంలో కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇతర నేతలు కొంతమంది బీసీ నాయకులు ఆ కులగణకు సంబంధించి బీసీ జనాభా తగ్గిందనే కొంత అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కులగణకు సంబంధించి కూడా కొంత ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి అసలు ఆ అభిప్రాయం కొంత ఎమ్మెల్యేకు వివరించే అవకాశం ఉంది, అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇలాంటి అన్నింటినీ కూడా చక్కదిద్ది త్వరలోనే పార్టీని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్ప ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ముందుగానే రేవంత్ రెడ్డి గమనించి వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలతో భేటీని ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలే చాలా ప్రభుత్వానికి చాలా క్రూషియల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు సంబంధించి కాంగ్రెస్ అధికార పార్టీ పైన పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగుతున్నారు. హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. ప్రజలకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. సో ఈ సందర్భంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కొంత లిట్మస్ అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, అధికార పార్టీకి సంబంధించి మంచి రిజల్ట్స్ ఫలితాలు వస్తే మాత్రం రేవంత్ సర్కార్ కి ఇబ్బంది లేకపోవచ్చు. అదే సమయంలో ఒకవేళ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన బలపరిచే నాయకులు మాత్రం ఎన్నికల్లో గెలిస్తే మాత్రం కొంత కాంగ్రెస్ కి ఇబ్బందికర వాతావరణం ఉంటుందని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి దానిపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వే కూడా కొంత పార్టీలో పెద్ద దుమారం రేపింది అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిపైన కేసీఆర్ కూడా బీఆర్ఎస్ అధినేత చాలా రోజుల తర్వాత మౌనంగా ఉండి ఒక్కసారిగా బ్లాస్ట్ చేశారు. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్ కు సంబంధించి ప్రజలు సంతృప్తిగా లేరు, తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా చెప్పారు. ఈ అంత పరిణామాల నేపథ్యంలో పొలిటికల్ గా పార్టీ పరంగా కాంగ్రెస్ పై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ అధినేతగా కాంగ్రెస్ పార్టీకి నడిపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై పెద్ద ప్రెజర్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతోనే స్వతహాగా భేటీ అయి ఎట్టి పరిస్థితుల్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ భేటీలు ఉంటున్న చర్చ జరుగుతోంది. అదే సందర్భంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అవసరమైతే కొన్ని నిధుల కేటాయింపు విషయంలో కూడా కొంత ఉదారంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంత ఖజానాలో కొంత నిధుల కొరత ఉంది. సో నిధులను త్వరగా కొంత ఆలస్యమైన ప్రతి ఒక్క నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించిన నిధులకు ఎటువంటి డోకా ఉండదు. త్వరలోనే మీకు ప్రతి నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరుగుతుంది. ఆ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ వ్యక్తిగతంగా తాను కూడా సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి కొంత ఆ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా అసంతృప్తి ఎమ్మెల్యేలతో కూడా కొంత ప్రత్యేకంగా జిల్లాల వారిగా సెలెక్టివ్ గా గమనించి వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం కూడా కొంత మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.